ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో బేటు ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగిల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈజ్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా, మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేం. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల
ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష నరదృష్టి వల్ల మనందరం కూడా మనం దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ తన సొంత ప్రతిభతో కానీ తన కష్టంతో కానీ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందండి, అరే మా పెదనాన్న కొడుకు ఎదిగాడు నేను ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎదగినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక క్రూర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి ఏమవుతుందంటే నరఘోషగా నరుని యొక్క దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత ఊరికినే రాదు కదా, నిప్పులేందే పొగ రాదు కదా. మరి ఈ విధంగా ఇటువంటి టాపిక్స్లో దిట్టయినటువంటి మరి మన చంద్రమౌళి, మన దత్తాత్రేయుడు, దత్తుడు వీళ్ళందరూ కూడా ఛానల్ ఓనర్స్ అనమాట. ఈ టాపిక్కే చెప్పండి గురువుగారు అంటారు. కాబట్టి మేము సైన్స్ ప్రొఫెసర్లను అయినా మరి ఆధ్యాత్మికవేత్తలమైనా ఎటువంటి ఎంకరేజ్ చేయకూడదైనా అన్నా సరే కూడా ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పండి గురుగారు, మిగతా పంతులు గారులు చెప్తున్నారు అని చెప్తారు. సహజం ఇది. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. కలకత్తా నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్సో లేకపోతే భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అస్తమానం కలకత్తా మా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, అలాగే రిప్రజెంటేటివ్ గురువుని నేను. మరి వస్తున్నప్పుడు మా గురుగారి దగ్గర పసి వయసు నుంచి మేము పెరిగాం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సంఘటన నేను అబ్జర్వ్ చేశాను. కలకత్తా నుంచి హైదరాబాద్ రావడానికి 36 గంటలు పడుతుంది. అక్కడ మనం హైదరాబాద్లో విపిన్ అని మా యొక్క శిష్యుడు ఒకడు ఎక్కాడు, పద్మ అని వాళ్ళ ఆవిడ. ఎక్కి గురుగారు మనందరం కూడా ట్రైన్ ఎక్కామండి అని ఎక్కాం. ఎక్కితే ఎన్ని గంటలకండి, 3:30 గంటలకు మధ్యాహ్నం. వీళ్ళు పార్సిల్ చేసుకున్నారండి ఫుడ్ కోసం. సరే 7 అయింది, బండి వెళ్తుంది. వాళ్ళు 36 గంటల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు. మరి వీళ్ళు హైదరాబాద్లో ఎక్కినటువంటి వీళ్ళు సాయంత్రం 7 అయ్యేసరికి తినాలి కదా. ఒక ప్యాకెట్ విప్పారు, గుమ్మని మంచి బ్రహ్మాండమైనటువంటి స్మెల్ వస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఆ వాసన సువాసనలు వచ్చేసరికి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 గంటల నుంచి తిండి లేనటువంటి వాళ్ళంతా ఒక్కసారి ఆ వైపు చూశారు. చూసేసరికి ఆ బిర్యానీ చూసి వీళ్ళు మాకు లేనిది వీళ్ళకు ఉంది కదా అనేటటువంటిది వస్తుంది కదా పాపం. మరి వీళ్ళు తిన్నారు. మర్నాడు వీళ్ళందరికీ కూడా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత, బాంబే వెళ్ళిన తర్వాత మనకి వెస్ట్ అంధేరిలో మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరి 3:30 దాకా అస్వస్థత లేరు, వీళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇండైజెషన్ వచ్చింది, ఎందుకు అరగలేదు, ఇవన్నీ కూడా నరదృష్టి యొక్క లక్షణాలు. అదేవిధంగా నేను ఇస్కాన్ మా గురుగారు అయినటువంటి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి డైరెక్ట్ శిష్యుడైనటువంటి ఆనందమయ ప్రభు ఒక 5 నెలలు అయింది ఆయన కీర్తి శిష్యులై. వారు చుగ్ అనేటటువంటి వ్యక్తిని కలవమని చెప్పి నేను స్టూడెంట్ ఏజ్లో ఆయన బాంబేలో ఉన్నటువంటి జుహూ బీచ్లో మరి ఇస్కాన్ ఆశ్రమానికి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర బీచ్ అక్కడ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర ఒక పురోహితుడు ఏం చేస్తున్నాడంటే, ఒక లైన్ ఉన్నారు, ఒక 15 మందో 10 మందో నుంచొని ఉన్నారు. అందరికీ దిష్టి తీస్తున్నాడు, కొబ్బరికాయ వీను ఇసుకలో ఇలా తవ్వుతూ కప్పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు రా బాబు వీనా అని దగ్గరికి వెళ్ళి చూశాను నేను. అప్పుడు దాకా బాగున్నటువంటి నేను మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం వెస్ట్ అంధేరిలో ఉంది, ఘట్కాపర్లో ఉంది, అంబోలీలో ఉంది, బాంబేలో. అక్కడికి వెళ్ళేసరికి నాకు జ్వరం వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే మరి ప్రాక్టికల్గా నరఘోష యొక్క ఎఫెక్ట్స్, నరదృష్టి యొక్క ఎఫెక్ట్స్. కాబట్టి మీరంతా కూడా జీవితంలో ఆనెస్ట్గా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా దాటాలి. ఇటువంటి నరఘోష నరదృష్టిల వల్ల మనకి 12 రాశుల వారిపైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, వారి జాతకాలని ఏ విధంగా మరి
రెట్రోగ్రేడ్ వెనక్కి చేస్తుంది. రెట్రో అని మనం చూస్తుంటాం కదా, వెనక్కి తీసుకెళ్తుంది లైఫ్లో. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మరి గిరజాల జుట్టు ఉన్నటువంటి మా వేణు కూడా మరి బ్రహ్మాండంగా జుట్టుతో మెసమెసలాడిపోతూ మహేష్ బాబుకు ధీటుగా ఒక హీరోలాగా జుట్టు ఉంటుంది. మనం చూసాం గిరజాల జుట్టుతో ఉన్నటువంటి వాళ్ళు. నరఘోష తగిలినటువంటి ఒక ఆమెను నేను చూశాను. ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. ఏమ్మా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, టెస్ట్ చేయించావా అని అడిగాను. చేయించాం గురుగారు, క్యాన్సర్ సెల్స్ ఏం లేవండి అన్నారు. ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనిషి బాగా సంపాదించినటువంటి వాళ్ళు అప్పుల పాలు అయిపోవడం, ఇల్లులు తాకట్టు పెట్టేయడాలు, అమ్మేసుకోవడాలు, ఒక సైట్లు, ఒక బిల్డింగ్లు, ఒక ఫ్లాట్లు, అలాగే బంగారాలు తాకట్టు పెట్టేసుకోవడాలు, ఇతరులందరికీ కూడా సురిటీ సంతకాలు పెట్టేసేయడాలు, స్టూడెంట్ బాగా చదువుతున్నాడండి అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా వాడు పర్సంటేజ్ తగ్గిపోవడాలు, ఫెయిల్ అయిపోవడాలు. మరి ఐఐటీస్లో చేరినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తర్వాత బ్యాక్లాగ్స్, వాళ్ళకి ఒక అవసరమా అసలు బ్యాక్లాగ్స్ ఉండి చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోవడాలు. ఇవన్నీ కూడా మనకి నరదృష్టికి, నరఘోషకి ఇవన్నీ ఉదాహరణలు. మన ప్రముఖ నిర్మాత అయినటువంటి సుబ్బరామరెడ్డి గారిని చూసుకోండి. టి సుబ్బరామరెడ్డి గారు బ్రహ్మాండంగా సంపాదించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్లో డ్యామ్స్ కట్టారు, బ్రహ్మాండంగా గాయత్రి కన్స్ట్రక్షన్స్ చేశారు వైజాగ్లో. మరి అత్యున్నతమైనటువంటి శివభక్తుడిగా, అపర రావణాసురుడికి ధీటుగా కలియుగ శివభక్తుడిగా ఆయనకు ఒక పేరు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటుంటారు. మరి అటువంటి వ్యక్తి గురించి వీళ్ళు చాలా దారుణంగా అప్పుల పాలైపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో చెప్తున్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. సుబ్బరామరెడ్డి గారి గురించా వీళ్ళు చెప్పేది? వాళ్ళ తోడలు, వాళ్ళ వియ్యంకుడు జీవిక రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉండగా ఈయన ఎందుకు అవుతారు అన్న తర్వాత ఒక 5 నెలలు 6 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా బ్యాంక్స్ అన్నీ కూడా, రిజర్వ్ బ్యాంకులు అన్నీ కూడా, అవన్నీ కూడా ఆయన ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా వేల కోట్ల రూపాయలు రద్దు చేసి పడేసింది. తర్వాత కట్టుకుంటారు, అవన్నీ వేరే విషయాలు. అంటే ఇవన్నీ నరఘోషకి సంబంధించినటువంటి. మహాశివభక్తుడు, అపర రావణుడు, అపర శివభక్తుడు. అంటే రావణుడు అంటే చెడ్డ క్యారెక్టర్లు మా సుబ్బరామరెడ్డి గారిలో లేవు. ఆయన చాలా దయామయుడు, అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్. ఆర్టిస్టులు వెళ్ళి ఆయన సుబ్బరామరెడ్డి గారిని పొగడగానే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్ ఇచ్చినటువంటి మహా ధీమంతుడు ఆయన, ధైర్యవంతుడు. దానం చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఇదంతా కూడా నరఘోష యొక్క సింబల్స్. ఇక 12 రాశుల వారిపైన ఒక్కొక్క రాశి వారిగా వాటి యొక్క ప్రభావం ఎలా చూపిస్తుందో మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా మరి సప్తమ రాహువు, అష్టమ కేతు, అష్టమ శని ఉన్నాడు, నడుస్తున్నాడు. నరఘోష పట్టుకోవడం వల్ల మన వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు మరి యాక్సిడెంట్లు అవడం, లేకపోతే పనులు లేటుగా అవుతున్నాయని అనుకుంటూ ఉంటారు. అది వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది అనుకోండి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ నరఘోష వల్ల ఏమవుతుందంటే అండి, తల్లిని బెల్లంగా, పెళ్ళాన్ని అల్లంగా చూడాల్సిన వాళ్ళు, అఫ్కోర్స్ శాస్త్రం ఉందనుకోండి, పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అని ఈ ఇద్దరిని చూడరనమాట. బ్లెండర్ స్పైట్ని పట్టుకుని ఎంతో ప్రేమగా, ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటారు. మా గోపాలరెడ్డి బాబా గారు చెప్పారు, మా గురువుగారు. పొదరిల్లు 3 గంటలు. ఇప్పుడు మళ్ళీ సీరియల్ గోపాలరెడ్డి బాబు గారు అంటే వరల్డ్ ఫేమస్. అలాగే ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరంతా జనరాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. డొనేషన్స్, వీటిలో సేవలు చేయడంలో మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరండి. అటువంటి వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క శ్రేయస్సు కోరుకొని మేము చెప్తున్నాం. దయచేసి ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు బైకుల మీద ఇలా పెట్టుకుని వెళ్తూ ఉంటారు, ఇలా డ్రైవింగ్ సింహరాశి వాళ్ళు. ఫోన్లు, కార్లు నడుపుతున్న వాళ్ళు కార్లు నడిపించుకొని వీడియో కాల్స్, మళ్ళీ ఫోన్ కాల్ చేస్తున్నారు. ఏమ్మా అలా చేయకూడదమ్మా అని అన్నామని అనుకోండి, ఏమన్నా నిద్ర వస్తుందండి మాకు, అందుకే మేము మాట్లాడుతున్నామని అంటారు. నిజం కాదమ్మా, మా శిష్యుడే పైకి అంత కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. మాకు ఎంత బాధ ఉంటుంది ప్రాక్టికల్గా. మా ప్రియ శిష్యుడే వెళ్ళిపోయాడు, జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే వినరు అనమాట. సో ఈ సింహరాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే తర్వాత పశ్చాత్తాపడడానికి ఉండదు. ఇదంతా నరఘోష ఎఫెక్ట్, నరదృష్టి ఎఫెక్ట్. మీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీల్లో చదివేస్తున్నారు. దిష్టి తగలదా చెప్పండి? మరి మీరు అమెరికా వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు మీరు సంపాదించి మాకు సంబంధం లేదు, మీరు కోల్పోయింది మాకు సంబంధం లేదు.
25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నారండి అంటే నరఘోష తగలదా చెప్పండి మరి. ఈ విధంగా అందులో మీరు అసలే మేధావులకే మేధావులు, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉన్నటువంటి బ్యాంకుకి వైస్ ప్రెసిడెంట్లు మీరు. ఉండదా చెప్పండి నరఘోష? ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పనులు లేటుగా అవుతున్నాయని నిరాశపడద్దు, జాగ్రత్తగా వెళ్ళండి. 1కి 2 సార్లు ప్రయత్నించండి. ఈ యొక్క గురువు వ్యయస్థానంలోకి వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఎవరికి కూడా ప్లీజ్ సంతకాలు పెట్టకండి, మా దత్తు చెప్తున్నాడు. షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు తిరగాల. మా వాడు బైక్ చిన్న పిల్లోడు దొబ్బుకెళ్ళిపోతే ఆ పిల్లాడు వదిలేయంట్రా అంటే పోలీస్ స్టేషన్ పెడితే 6 నెలలు తిప్పించారు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి రా బాబు, నరఘోషలు గోలొద్దు అంటాడు పాపం మావాడు. వ్యయ గురుడు మీకు పోలీస్ స్టేషన్లు కోర్టులు తిప్పుతాయి. అది మీకు అక్టోబర్ నెల వరకు ఉంటుంది, 2026 సంవత్సరం వరకు. ఆ తర్వాత మళ్ళీ బాగుంటారనుకోండి, జన్మంలోకి వచ్చేస్తాడు. జన్మంలోకి వచ్చినటువంటి గురుడు మీరు తలుపులు పట్టకుండా అంత లావు అయిపోతారు, స్వీట్లు బాగా తినేస్తారు. పుల్లారెడ్డి స్వీట్స్ అన్నీ కూడా ఖాళీ చేసేటటువంటి వాళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళే. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకందరికీ కూడా ఎప్పటి నుంచి బాగుంటుందో తెలుసా అండి మీకు? 5 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి షష్ఠ స్థితిగతుడవుతున్నాడు. శత్రువులపైన విజయం సాధిస్తారు. మీరు డబ్బులు మీరు ఇతరులకు అప్పించినటువంటి అన్నీ కూడా జబర్దస్త్గా వసూలు చేస్తారు. అండ్ రియల్ టైం గుండాలుగా తయారవుతారు మీరు. మీ డబ్బులు మీకు వస్తాయి. మెత్తగా అడిగితే ఎవడన్నా ఇస్తాడండి? ఇవ్వడు కదా. నో పోలీస్ అంటారు మీరు, నో చట్టం అంటారు. దానికి మా అనపర్తి రేట్లు వసూలు చేసి మరి ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్లు చేస్తున్నారంటే మరి ఎలా చేస్తున్నారండి? మైక్రో ఫైనాన్స్ కేసులు పెడుతున్నారు, అయినా ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదా? మైక్రో ఫైనాన్స్లు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు. పోలీసులు కేసు పెట్టేవాళ్ళు పెడతారు. ఏ కేసులు కోర్టులో చూసుకుంటాం, మా వ్యాపారమే అని అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు అవసరమా అండి? ఇవన్నీ మీకు అవసరం లేదు. సింహరాశి వాళ్ళు అసలు షూరిటీలు సంతకాలు పెట్టకండి. అసలు ఫ్రెండ్స్ అయినా సరే, స్నేహితులు అయినా సరే, హాయిగా ఎంజాయ్ చేయండి. మంచిగా పార్టీలు చేసుకుంటూ మంచిగా ఇదిగా మోక్షం సంగతి తర్వాత చూద్దాం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణునికి దానం చేసుకోండి. రాహు జపం చేసుకోండి, కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి దానం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి బాబు, మీకు దండం పెడతాం. ఉత్తు ప్రదక్షిణాలు చేస్తారు, రావి చెట్టుకి నీళ్ళు పోయాలి కదా. అస్తమాన గుళ్ళకి వెళ్ళకండి బాబు, పంతులు గారికి డబ్బులు వేయండి. వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలని పెట్టుకోండి. ఊరికనే వెళ్తారు, పంతులు గారికి రూపాయి కూడా వేయరు. గుళ్ళకి ఎక్కువ వెళ్తే పంతులు గారు చనుమైపోతాడు, పంతులు గారికి ఇంట్లో వేసేదాన్ని రూపాయి వేయరు. కాబట్టి ఇలా జాగ్రత్తగా కొన్ని చేసుకోవాలి. అందుకే గురువు ఉంటాడు, ఏదో మిరాకల్స్ చేస్తాడని కాదు గురువు, మంచి చెడులు చెప్పడానికి. బ్రహ్మాండంగా ఇలా చేసుకోండి, పంతులు గారులకు ఆశీర్వాదం వస్తుంది, మీకు శుభం వస్తుంది.